హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈ సంవత్సరము భీష్మ ఏకాదశి ఏ రోజున వచ్చింది? భీష్మ ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఏంటి? ఏ నియమాలు పాటించడం ద్వారా మనకు మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తుంది? ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా? ఉండలేని వారు ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ సంవత్సరము ఫిబ్రవరి 8వ తేదీన భీష్మ ఏకాదశి వచ్చింది. ప్రతి సంవత్సరము మాఘమాసము శుద్ధ ఏకాదశి రోజున భీష్మ ఏకాదశిని జరుపుకుంటాము. ఫిబ్రవరి 7వ తారీఖు రాత్రి 9:26 ఏకాదశి తిథి ప్రారంభమై ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి 8:15 ముగుస్తుంది. వీలైతే ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వలన జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చని చెబుతారు. జీవితంలోని పాపాలను వదిలించుకోవడానికి ఏకాదశి ఉపవాసము చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. భీష్మ పితామహుల వారు ఉత్తరాయణం ప్రారంభమయ్యాక మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు తన దేహాన్ని వదిలిపెట్టడం ప్రారంభించి భీష్మ ఏకాదశి రోజు పూర్తిగా తన తనువును వదిలిపెట్టి స్వర్గారోహానికి వెళ్లారని చెబుతారు. అందుకే భీష్మ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం సాధించవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ రోజున దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా పుణ్యం పొందవచ్చు. ముఖ్యంగా బ్రాహ్మణులకు గోదానం చేయడము, ఈరోజు పేదలకు అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడం ద్వారా పుణ్యగతులు పొందే అవకాశం ఉంటుంది. డబ్బు, ఆహారం, అవసరమైన వస్తువులను దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. జయ ఏకాదశి రోజున చేయవలసిన అతి ముఖ్యమైన పనులు మరియు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడము చాలా శుభప్రదం. ఈ రోజున అందరూ ప్రజలు కూడా సత్ప్రవర్తనను కలిగి ఉండాలి. ఇది కాకుండా ఉపవాసం ఉండలేని వారు ఈ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మంచి జరుగుతుంది. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండడం మంచిది. ఈ జయ ఏకాదశి రోజున భోగభాగ్యాలు, మోసము, జూదము మొదలైన చెడు పనులకు దూరంగా ఉండాలి. ఈ రోజున వెల్లుల్లి, ఉల్లిపాయ, వంకాయ, మాంసము, మద్యము, తమలపాకు, పొగాకు మొదలైనవి కూడా తినకూడదు. ఈ నియమాలను పాటించిన వారికి జీవితంలో అదృష్టము, ఐశ్వర్యంతో పాటు అత్యున్నత స్థాయి లభిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.